ఈ విషయం నేనెక్కడా చెప్పలేను, ఎవరితోనూ పంచుకోలేను. ఇప్పుడు కూడా నీకు చెప్పకూడదనుకున్నాను. చెప్తే నువ్వు జాగ్రత్తగా ఉంటావు కదా అని చెప్పక తప్పట్లేదమ్మా. థ్యాంక్స్ మామయ్య. జాగ్రత్తగా ఉండమ్మా. ఈ జాలరెడ్డి సిరి కోసం రాలేదా, నా కోసం వచ్చాడా? అయితే మేము అనుకున్నది కరెక్టే. జాలరెడ్డికి సిరి విషయం తెలుసుంటే రక్తపాతమే జరిగేది. జాలరెడ్డిని ఏదో విధంగా సిరి నుంచి డైవర్ట్ చేయాలి. మళ్ళీ ఇంటికొచ్చినప్పుడు సిరి ఎదురు పడితే తను వెతుకుతున్న తీగ కాలికి తగిలినట్టు అవుతుంది కదా. ఈ మనమ్మకు అసలు బుద్ధుందా? నేను అరెస్ట్ అవడం ఏంటి? నా గురించి ఆవిడకి అలా ఎవరు చెప్పారు? అలా ఎవరు చెప్తే అది నమ్మేస్తుందా? ఏంటో ఆవిడ. ఏంట్రా, ఏంటి గొనుగుతున్నావు? ఏంటేంటమ్మా, నీ ఫ్రెండ్ గురించే. తనేం చేసింది? ఫోన్ చేసింది. అరెస్ట్ అయ్యావా, జైల్లో ఉన్నావా, నా గురించి ఎవరికి ఏం చెప్పకు అని ఏదేదో మాట్లాడుతోంది. భయపడినట్టుందిరా, చాలా పిరికిది. ఒకసారేమో తన కోడల్ని ఏదో ఒకటి చేయమంటుంది, తర్వాత మళ్ళీ వద్దంటుంది. అసలు తను చెయ్యాలనుకున్న పనికి తన దగ్గరే క్లారిటీ లేదమ్మా. సరేరా, తనను వదిలే, ముందు మన పని చూడు. సరే అమ్మా. ఆ లాయర్ పని ఏం చేద్దాం? చేసేదేముండదురా, కొద్ది రోజులు వెయిట్ చేద్దాం. ఇట్ట అయితే లైఫ్ లాంగ్ వెయిట్ చేయడమే. రే, ఆ లాయర్ ముందుకెళ్ళి ఏం చెయ్యాలన్నా కోర్టు ద్వారానే చెయ్యాలి. కోర్టు ద్వారా చెయ్యాలంటే ఆ శ్రీవల్లి సంతకం కావాలి.